దేవుడు నీకు ఆశీర్వదించాడు, డబ్బులతో ఆశీర్వదించాడు అనుకుందాం. దేవుడి ఉద్దేశం ఏంటి నీ పట్ల? దీవించాడు అంటే ముఖ్య ఉద్దేశం, దేవుడు నిన్ను డబ్బులతో దీవించాడు, ఆశీర్వదించాడు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి నీ పట్ల? నువ్వు ఇతరులకి సహాయం చేయను. రైట్? చాలా జాగ్రత్తగా అండి. అది నిజమైతే దేవుడు నిన్ను రక్షిస్తే, దేవుడు నిన్ను రక్షించాడు, రక్షణ పొందుకుందాం. నువ్వు చేయాల్సింది అంటే ఏటోళ్ళకి సువార్త చెప్పడం. నీకు సువార్త నీ దగ్గరికి వచ్చింది, రక్షించబడ్డావు, నువ్వు పొందుకుని ఎదుటోడికి పెట్టాలి. నువ్వు దేవుళ్ళు ఆనందిస్తున్నావు, దేవుడి యొక్క రక్షణ పొందుకున్నావు, క్షమాపణ పొందుకున్నావు. ఆ క్షమాపణని, ఆ ఉచిత రక్షణని ఇతరులకి పంచిపెట్టాలి. నువ్వేమన్నా కదా, డబ్బులు నీకు ఇస్తే ముందు తినేయటమే కాదు, దాంట్లో రూపాయో ఎదుటోడికి పెట్టడానికి. సో అలాగే రక్షణ కూడా నువ్వు రక్షించబడటమే కాదు, ఎదుటోడికి రక్షణ సువార్తని అందించగలగాలి. ఏదో రూపాయలు, సాక్ష్యమో వాక్యమో నీ ఇష్టం ఒకటి. రెండోది ఏంటంటే నువ్వు స్వస్థత పొందుకున్నావు, నువ్వేం చేయాలి? ఇప్పటి నుంచి దేవుడి దగ్గర నువ్వు స్వస్థత పొందుకున్నావు, నువ్వేం చేయాలి? స్వస్థపరచాలి. రోగులకు ప్రార్థన చేయి. అయ్యా తగ్గుద్దో లేదో తర్వాత సంగతి ముంచేయి. నువ్వు పొందుకున్నావుగా, దేవుడి దగ్గర నుంచి రక్షణ పొందుకున్నావు, ఆ రక్షణ సువార్త ప్రకటించు. అలాగే దేవుడి దగ్గర నుంచి నువ్వు స్వస్థత పొందుకున్నావు, స్వస్థత ప్రార్థన చేయి. అలాగే ఎప్పుడైనా సరే జీవితంలో అపవాది యొక్క తంత్రాల నుంచి, మంత్రాల నుంచి, అపవాది యొక్క బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకున్నావా? అయితే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఎప్పుడైతే అపవాది శక్తుల నుంచి, బంధకంలోంచి బయటకు వచ్చావో అప్పుడు అటువంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయి. అమ్మో నా మీదకి వస్తుందేమో, అలా అందరూ కూర్చుంటే నువ్వు ఎప్పుడవుతా నువ్వు అట్టగా ఉంటావు బంధకంలో. అందరూ అలా అనుకుంటే సారీ. దేవుడు నీకేం చేసినా సరే ఫస్ట్ నా దేవుడి ఉద్దేశం, నా యేసయ్య ఉద్దేశం ఇతరులకు పంచిపెట్టాకే. ఫస్ట్ ఏదైనా సరే, నీకు రక్షణ ఇచ్చబడ్డావా, రక్షణ సువార్త అందించు. స్వస్థపడ్డావా, స్వస్థత ప్రార్థన చేయి. విడుదల పొందావా, విడుదల ప్రార్థన చేయి. దేవుడు దీవించాడా, వేరే వాళ్ళకి దీవునికరంగా ఉండు. ఫస్ట్ ఉద్దేశం ఇదే. నీ కడుపు నింపుకో, కాదనట్లా, కానీ ముందు ఏటోళ్ళ కోసం. ఇటువంటి తత్వం, ఇటువంటిది ఉండాలి ప్రతి దేవుని బిడ్డకి.